సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు సూర్యగ్రహణం ఉంది కాబట్టి ఈరోజు టైమింగ్స్ అండ్ గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అండ్ భారతదేశంలో ఉందా లేదా అనే దాని గురించి ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశాను. సో ఈరోజు మళ్ళీ ఈరోజే గ్రహణం కాబట్టి ఈరోజు మీ ముందుకైతే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఈరోజు ఏప్రిల్ 8వ తారీఖు సోమవారం. సో ఈరోజు రాత్రి 9:12 గ్రహణం అనేది స్టార్ట్ అవుతుంది అండ్ ఎండింగ్ టైం వచ్చేసి రాత్రి 1:25. సో స్టార్టింగ్ టైం ఏంటంటే 8వ తారీఖు అవుతుంది సోమవారం అండ్ ఎండింగ్ టైం వచ్చేసి మంగళవారం అవుతుంది, అది 9వ తారీఖు అవుతుంది, ఎందుకంటే 1:25కి కాబట్టి. సో దాదాపు 4:12 4 గంటలకి ఎక్కువ మనకి గ్రహణం అనేది టైమింగ్స్ ఉంటాయన్నమాట. కాకపోతే ఈ గ్రహణం మనకి లేదు భారతదేశంలో. సో భారతదేశంలో గ్రహణం అనేది లేదు అండ్ ఈ టైమింగ్స్ కూడా మనకి వేరే కంట్రీస్లో ఎక్కడైతే ఉంటుందో ఆ టైమింగ్స్కి మన భారతదేశ కాలమాన ప్రకారం వాళ్ళు టైమింగ్స్ అనేవి చూసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా భారతదేశంలో ఉన్న గర్భవతులు ఎవరు కూడా గ్రహణ నియమాలు అనేవి పాటించాల్సిన అవసరం లేదు. అండ్ ఎలాంటి టైమింగ్స్ అంటే చాలామంది మొన్న పెట్టిన వీడియోకి బయటికి వెళ్ళొచ్చా, ఫుడ్ తీసుకోవచ్చా, పడుకోవచ్చా బయట, అండ్ సూర్యుని అంటే నైట్ టైం చంద్రగ్రహణం కాదు, సూర్యగ్రహణం, కానీ నైట్ టైం బయట పడుకోవచ్చా అని అంటూ ఉన్నారు. ఎలాంటి ఎఫెక్ట్ ఉండదండి. సూర్యగ్రహణం అప్పుడు చంద్రుని చూసినా ఏమీ అవ్వదు, చంద్రగ్రహణం అప్పుడు సూర్యుని చూస్తే ఏమీ అవ్వదు. కానీ ఆ పర్టికులర్ టైమింగ్స్ వరకు మనము సూర్యగ్రహణం అయితే సూర్యుడిని చూడకూడదు అంటారు, కానీ అది మనకి లేదు, వేరే కంట్రీస్లో ఉంది అండ్ మన పక్క దేశాలలో ఎక్కడైనా ఉంటే మాత్రం మనకు కొంచెం ఆ గ్రహణ ఎఫెక్ట్ అనేది, సూర్యగ్రహణం కిరణాల ఎఫెక్ట్ అనేది పడుతుంది. కానీ ఇది వేరే అంటే ఉత్తర దక్షిణ అమెరికాలో అండ్ మెక్సికో ఇటువైపు ఉందన్నమాట. సో ఖచ్చితంగా మనకి ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు, మన దాకా గ్రహణం అనేది రాదు. సో మీరు ఎలాంటి నియమాలు పాటించక్కర్లేదు. సో అమెరికాలో ఎవరైనా ఉంటే అండ్ మెక్సికోలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు నియమాలు అనేవి పాటించాలి. సో టైమింగ్స్ అనేవి భారతదేశ కాలమానం ప్రకారం 9:12 నుంచి 1:25 వరకు ఉంది కాబట్టి మీరు ఆ టైమింగ్స్ ప్రకారం మీ కంట్రీలో టైమింగ్స్ అనేవి చూసుకోండి. సో ఆపోజిట్ టైమింగ్స్ ఉంటాయి. మాకు రాత్రి అవుతుంది కాబట్టి మీకు పగలు అవుతుంది. అప్పుడు ఏ గ్రహణమైనా మనకి ఆపోజిట్ టైమింగ్స్లో నైట్ సూర్యగ్రహణం అని అంటే మాత్రం అది మనకి లేనట్టు. నైట్ సూర్యుడే ఉండడు, ఇంకా గ్రహణం ఎక్కడి నుంచి పడుతుంది. సో అందుకే ఖచ్చితంగా మనకు ఎవ్వరు నియమాలు పాటించక్కర్లేదు. కానీ అక్కడి వాళ్ళు ఎక్కడైతే గ్రహణం పడుతుందో అక్కడి వాళ్ళు మాత్రం ఈ సూర్యకిరణాలు అనేవి తగలకుండా ఇంటికి కర్టన్స్ అనేవి వేసుకొని బయట నుంచి కిరణాలు లోపలికి రాకుండా చూసుకోండి. అండ్ ఇంట్లో అయితే మీరు కొంచెం ఆ టైమింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు పడుకొని అటు ఇటు కదలడం అలాంటివి చేయొచ్చు అండ్ వాటర్ తాగొచ్చు. కిరణాలు అనేవి లేకుండా ఇంట్లో అటు ఇటు తిరగొచ్చు కూడా, చాలా టైమింగ్స్ పడుతుంది కాబట్టి. సో ఖచ్చితంగా మీరు ఎలాంటి భయాలు ఏం పెట్టుకోకండి, అంత ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు. కానీ మన భారతదేశంలో ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు నియమాలు పాటించవద్దు. అండ్ నెక్స్ట్ డే కూడా వెజిటేబుల్స్ కట్టింగ్ ఇలాంటివి కొంచెం చేయకుండా ఉంటే ఆ ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి ఎక్కడైతే గ్రహణం పడుతుందో వాళ్ళు కొంచెం గ్రహణం మొర్రి రాకుండా చూసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో, సూర్యగ్రహణం గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామనే అనుకుంటున్నాను. అండ్ మన భారతదేశంలో ఈ గ్రహణమే కాదు, ఈ ఇయర్లో ఎప్పుడు కూడా గ్రహణం అనేది లేదు, మనకి ఎలాంటి ఎఫెక్ట్ అనేది రాదన్నమాట. సో ఖచ్చితంగా పంచాంగం వచ్చాక నేను ఇంకా క్లియర్గా చెప్తాను. సో చూసారు కదా ఈరోజు గ్రహణం గురించి ఈ వీడియో. అండ్ రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.